ఇప్పుడు మీరు చెప్పండి నాకు, యువత మీరు ఎదగాలి అంటే మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? యువత ఏం చేయాలి? ఎందుకు ఎదగలేకపోతాం? అది దానివల్ల అంటే వాళ్ళకై వాళ్ళు చేస్తున్న తప్పుల ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళని చేసినందువల్ల అలా అవుతున్నారు? క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతాను, దేశం అంటే యువత. ఈరోజు నేను చెప్పేదంటే దేశానికి ఎన్నిముక యువత. ఇప్పుడు చైనాతో మనం పోల్చుకుంటే ఈరోజు మన దగ్గర 140 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలో 200 దేశాల్లో 800 కోట్ల జనాభా, అందులో మన దేశం టాప్లోకి వచ్చింది. చైనా కన్నా కూడా ముందు ఉన్నాం మనం. ఈ యువతే మనకి పెద్ద పెట్టుబడి. ఒక కుటుంబం బాగుపడిందంటే దేశంలో చాలా బాగుపడింది. అలాంటి యువత ఈ మందుకు బానిస అయితే మరి ఎవరికి నష్టం? మన దేశానికే కదా నష్టం. యువత దేశం కోసం వెళ్ళి ఒక సైన్యంలో చేరి ఒక దేశం కోసం సేవ చేస్తే తన కుటుంబానికి గౌరవం, ఆ దేశానికి ఎంతో గౌరవం. అవునా కదా? మరి అలాంటి యువత ఎక్కడ పెడదారు పడుతుంది? నీ అభిప్రాయం చెప్పు ఫస్ట్ నాకు. దాని నుంచి వాళ్ళని మార్చాలి అంటే ఏం చేయాలి మనం? లేదు, జరిగిపోయిన వాళ్ళు జరిగిపోయారు, వాళ్ళని మనం మార్చలేం. ఉన్నోళ్ళన్నా కాపాడుకుందామా? ఇప్పుడు తను ఆల్రెడీ పొరపాటు చేసాడు, ఇప్పుడు తను నేను మార్చాలంటే కష్టం. ఒక వ్యసనం అది. ఉన్నోళ్ళని కాపాడాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? నేను 30 సంవత్సరాలు దేశం కోసం చేశాను. 30 సంవత్సరాలు చేసి మీ దగ్గరికి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇప్పుడు మొన్న నేను కలిశాను. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి, చూస్తారు, తెలిసిపోద్ది వాళ్ళకి. ఇతను చేశాడు, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్, ప్రోగ్రామింగ్ సైడ్ ఎక్కువ తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ప్రోగ్రామింగ్ సైడ్ వాళ్ళని పెంచాలని చూస్తున్నాడు. ఇంకా కింద లెవెల్ 0 అంటే 10th క్లాస్ వాళ్ళని కూడా 10th 12th చదివే ఉద్యోగ అవకాశాలు అంటే మన ఛానల్లో నేనేం చేశాను, జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ పెట్టాను. ఇట్లా మిమ్మల్ని పర్సనల్గా కలిశాను, ఇట్లా చేయండి నేను చెప్తున్నాను, మా మార్గాలు చెప్తున్నాను. మీరు 10th 12th చదువుకున్న మీరు వేరే వాళ్ళకి చెప్పండి, మీరు ఇట్లా అవకాశాలు ఉంటాయి, మీరు ఎదగండి. లేకపోతే అతనితో మేము వీడియో కాన్ఫరెన్సింగ్ చేపిస్తాము. ఆర్మీ నుంచి 30 years రిటైర్ అయ్యారు, మీరు తప్పనిసరిగా మీకు ఉద్యోగం వస్తుంది, నేను ఇప్పిస్తాను అనేది ఒక ఫాల్స్ ప్రామిస్ నేను చేయను. ఫాల్స్ ప్రామిస్ అంటే తప్పు. దారి ఉంది, ఈ దారిలో నువ్వు కష్టపడేది నీవే అబ్బాయి. నీకు నేను చెప్పాను అవకాశాలు ఇట్లా ఉంటాయి. నోటిఫికేషన్ పడినప్పుడు నేను మన ఛానల్లోకి వెళ్తే నోటిఫికేషన్ దాంట్లో ఉంటుంది. మీకు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ పడితే మీకు మెసేజ్ వస్తుంది. మీ ఇక్కడ బిజీగా నాకు తెలుసు, అర్థమైపోయింది. ఇక్కడ ఫ్రెండ్స్ అది ఇది ఎంత చూసుకోరు. కాబట్టి ఎదగటానికి ఛాన్సులు ఉన్నాయి. మీరు ఇప్పుడేమంటారు? మీరు మీ యూత్కి చెప్తారా? మీరు దాన్ని చెప్తారా? యూత్కి చెప్పి వాళ్ళు ఎదగాలి, అన్నీ చెప్పాను. తక్కువ హైట్ ఉన్నావు, తక్కువ హైట్ ఉంటే దేనికి వెళ్ళచ్చు? నీకు దేశ సేవ చేయాలని నీకు కోరిక ఉంది, హైట్ ఎక్కువ లేదు, తక్కువ ఉన్నావు, అప్పుడు నీకు అవకాశం దేంట్లో ఉంటుంది? ఎయిర్ ఫోర్స్ 10 ఇంటర్మీడియట్ ఉండాలి. మంచి హైట్ ఉన్నావు, పారామిలిటరీ ఫోర్సెస్ ఎన్ని చెప్పాను నేను? BSF, CASF, CRPF, ITBP, SSB, SSF, ఇట్లా 7 ఉన్నాయి. ఓకే, దానికి ఇట్లా అన్నమాట. హైట్ తక్కువ ఉంటే నువ్వు ఆర్మీకి, నేవీకి వెళ్ళొచ్చు, ఇంకా తక్కువ ఉంటే ఎయిర్ ఫోర్స్కి వెళ్ళొచ్చు. ఓకే, ప్రామిస్ చేస్తారా? చెప్తారా? ఓకే.